ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపినటువంటి కవిత విడుదలయ్యారు. అయితే కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మాత్రం సుప్రీంకోర్టు మంజూరు చేయడం జరిగింది. ఇక కవిత విడుదలైన సందర్భంగా కొన్ని హాట్ కామెంట్ చేసింది. అలాగే తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఆలింగనం చేసుకొని ఆమె కొంచెం కన్నీటి పర్యంతం అవడం జరిగింది. తన భర్త అలాగే కుమారుని కూడా దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతం అవడం జరిగింది. దాదాపు 153 రోజులు నేను జైలు జీవితాన్ని అనుభవించాను, దీనికి కారకులైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టననే విధంగా ఆమె వ్యాఖ్యానించారు. అలాగే ఆమె జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కారులో కూర్చున్న తర్వాత తన తండ్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కి ఫోన్లో మాట్లాడటం జరిగింది. కేసీఆర్ కూడా ఆమెని బిడ్డ బాగున్నావా, ఎలా ఉన్నావా అని చెప్పేసి అడిగినటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. మొత్తానికి ఆమె అయితే మాత్రం నేను మొండిదాన్ని, 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేదు కాబట్టి నన్ను కావాలని ఇరికిచ్చారు అని చెప్పేసి కవిత అయితే మాత్రం వాపోయింది. మరోపక్క నన్ను ఎవరైతే ఈ విధంగా చిత్రహింసలకు గురిచేసి నన్ను జైలు పాలు చేశారో వాళ్ళని వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పేసి ఆమె అయితే మాత్రం హెచ్చరించడం జరిగింది. ఈ కామెంట్స్ అయితే మాత్రం సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్గా చెప్పుకుంటున్నారు. మరోపక్క ఏ రాజకీయ నాయకుల్ని పై ఆమె కక్ష సాధిస్తుంది, మరోపక్క అటు బీజేపీనా ఇటు కాంగ్రెస్ నాయకుల, కాబట్టి మనం రానున్న రోజుల్లో తేలనుంది. మరోపక్క ఆమెకైతే మాత్రం షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వటం జరిగింది. అలాగే ఏ విధంగా అంటే కేసుకు సంబంధించినటువంటి వివరాలను అవ్వచ్చు, లేకపోతే సాక్షుల్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలు అవ్వచ్చు, వీటిని కూడా ఏమీ చేయొద్దని చెప్పింది. మరోపక్క పాస్పోర్ట్ని అయితే మాత్రం మెజిస్ట్రేట్కి సరెండర్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఇతర దేశాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం కోర్టు అనుమతితోటి వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. మొత్తానికి 10 లక్షల పూచీకత్తుతోటి ఆమెకి బెయిల్ అయితే మాత్రం మంజూరు చేసింది. మరి ఈ బీఆర్ఎస్ అయితే మాత్రం కవిత బెయిల్పై విడుదల అవడంతో అందరూ హ్యాపీగా ఉన్నారు. మరి ఎవరిపై కక్ష తీసుకుంటారు రాజకీయంగా అనేది మనం రానున్న రోజుల్లో చూడాలి.